నాయకులందరూ ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడుపోయారండి. మాట్లాడినాడు ఎవడు మాట్లాడుతున్నాడు? అసలు 33,000 ఎకరాల్లో ఇవాళ మిగిలింది ఎంత? 19,000 ఎకరాలు. 14,000 ఎకరాలు ఎవరు అమ్మారు? తెలుగుదేశం పార్టీ అమ్మలేదా? తెలుగుదేశం పార్టీ పొత్తులే కదా సిపిఐ సిపిఎం, పవన్ కళ్యాణ్ వాళ్ళ పొత్తులే కదా. ఎవడు చేసుకోలేదు. 2019లో సిపిఐ సిపిఎం బిఎస్పి జేడీ లక్ష్మీనారాయణ కలిసి పవన్ కళ్యాణ్తో కలిశారు. సిగ్గున్నోళ్ళు కలుస్తారు. అందుకే గద్దరన్న మాకు సిపిఐ వద్దు సిపిఎం వద్దు పాలే ముద్దని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్కి వచ్చి 15 సార్లు నన్ను కలిసి ప్రజాశాంతి పార్టీలో చేరాడు. అది అంబేద్కర్ పార్టీ, గద్దరన్న పార్టీ, అమ్ముడుపోని పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల ఏకైక పార్టీ. ఈ దొంగలు గజ దొంగలు ఉన్న 7 పార్టీలతో పోరాడుతున్న ఏకైక పార్టీ. ఇప్పుడు షర్మిల